రాజు తల్లి రాజు కోండ్రు మురళి నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఇంకేంటి ప్రతి ప్రభుత్వం పథకాలు అయితే ఇస్తాను కానీ డెవలప్ లేదు. రోడ్లు గట్ట ఇవన్నీ కొద్దిగా డెవలపింగ్ అయితే లేదు. టీడీపీ ప్రభుత్వంలో ప్రస్తుతానికి రోడ్లు ప్రజలు బాగుండరు. అంటే పథకాలు తక్కువైనా డెవలపింగ్ బాగుంటుంది టైంలో. ఈ జగన్ వచ్చిన తర్వాత రోడ్లు అయితే మెయిన్ రోడ్లు అసలు బాగోలేదండి. పథకాలు అయితే ఇస్తున్నారు తప్ప కానీ ఒక నిరుద్యోగం ఎక్కువైపోయింది. మెయిన్ అది ఎక్కువైపోయింది. అలాగనగా అంటే అలాగే అవుతుంది అనేసి దానికి ఒక ఆక్షన్ ఉంటాయి కదా. ఇప్పుడు జగన్ ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 వేసాడు. అలాగని ఎవరు కూడా ఎవరికి వేస్తారు ఈ 50% కూడా పడట్లేదు. ఇప్పుడు నాకు లైసెన్స్ ఉంది, నా పేరు బండి ఉన్నా నాకు పడలేదు, 2 సార్లు పడలేదు. నాకు క్యాస్ట్ ఏమిచ్చి క్యాస్ట్ బై మాది బీసీ అనమాట. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేస్తారు. ఏమన్నా 300 వచ్చిన కరెంట్ బిల్లు 800 వస్తుంది. అంతే పథకాలు. టైలరింగ్కి మాకు 10,000 పడింది. అయితే పడతానే. మెయిన్ డెవలప్ లేదండి. మెయిన్ పథకాలు అయితే ఇస్తున్నారు, దాని గురించి అయితే కాదు. ఏంటంటే పరిపాలన బాగానే ఉంది కానీ ఏంటంటే డెవలప్ లేదు. మెయిన్ రోడ్లు కానీ ఒక ఇప్పుడు ఏ ఊరు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో మాది పల్లెటూరు మారేడుబాగ. మా ఊర్లో అప్పుడు వైసీపీ గెలిచింది కానీ టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు 2014లో 2019 వరకు బాగానే చేశారు. రోడ్లు ప్రతి దగ్గర ప్రతి వీధిలో రోడ్డు కానీ అన్నీ చేశారు. ఇప్పుడైతే మట్టుగా ఎక్కడ ఒక మట్టి కూడా వేయలేదు మా ఊర్లో. అసలు ఇప్పుడు పంచాయతీలు అంటే ఎక్కడైనా సరే అసలు ఈ పంచాయతీ వ్యవస్థ బాగోలేదు. మెయిన్ మాకు అసలు రోడ్లు ఇవాళకి మా రోడ్డు చూస్తే మళ్ళీ బాగోలేదు. ఏమైతే మట్టుగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి అనుకుంటున్నాం. రాజం పక్క టీడీపీ సార్. అది ఎందుకంటే ఇంతకుముందు నాన్ లోకలు కమ్మాల జవులు ఉండారు, అతని మీద వ్యతిరేకం ఎక్కువ ఉందని ఇప్పుడు తలేరాజుకి టెక్నిక్ వల్ల ఏంటంటే ఇప్పుడు తలేరాజుకి 90% కోండ్రు. అంటే లాస్ట్ సారే కోండ్రు గెలకూడదు. ఆ జగన్ వేలో ఆ చుట్టూ ఫ్యాన్ గాలికి మొత్తం అందరూ కొట్టుకెళ్ళిపోయారు ఆవిడ. ఇప్పుడైతే మట్టుగా 99% కోండ్రు రాజాంలో మట్టుగా. పైన కూడా వస్తుందని అనుకుంటున్నాను జనసేన బీజేపీ కూటమి. చూడాలి మరి. రాజాం నియోజకవర్గం మాత్రం టీడీపీ వస్తుంది సార్. వస్తుంది, రావడం కాదు వస్తుంది పక్క. ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఆల్రెడీ అతను డెవలప్ చేసాడు కాంగ్రెస్. అంటే 2011లో ఇది 2009లో అతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగా వర్క్ చేశాడు. మంచి లీడరు కోండ్రు మురళి అంటే మంచి లీడరు, మంచి లీడరు. ఇప్పుడు ఎందుకంటే అతనికే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రాజాంలో ఇవాళ వాటర్ ఫెసిలిటీ కానీ ఏది బాగుందన్నా అతని వల్లే. రోడ్లైనా ఏదైనా